టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అందులో ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ లెవెల్ మరో లెవెల్లో ఉంటుంది. 6 ఏళ్ల క్రితం వచ్చిన అరవింద సమేత సినిమాతో ఓపెనింగ్ డే రోజున సాధించిన వర్త్ షేర్ రికార్డు ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది రీజనల్ మూవీస్ పరంగా. లేటెస్ట్ గా 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నటించిన సోలో హీరో మూవీ దేవర పార్ట్ 1 మొదటి రోజు కలెక్షన్ల పరంగా అంచనాలన్నింటినీ మించిపోయింది. ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లను నాన్ RRR మూవీస్ లో సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్ల పరంగా కూడా సంచలన హోల్డ్ ను సీడెడ్ ఏరియాలో చూపెడుతూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉండగా, రీసెంట్ టైమ్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీస్ లో సలార్ మూవీ రెండవ రోజు ఇక్కడ 3 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకోక, కల్కి మూవీ 2.3 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సాధించింది. అదే టైంలో దేవర మూవీ రెండవ రోజు సీడెడ్ ఏరియాలో 3.70 కోట్ల రేంజ్ లో షేర్ అందుకొని ఎక్సలెంట్ గా జోరును చూపించి నాన్ RRR డే 2 రికార్డుని ఇక్కడ నమోదు చేసింది. RRR మూవీ రెండవ రోజు సీడెడ్ ఏరియాలో 5.5 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సాధించింది. ఇప్పుడు 3.7 కోట్ల దాకా షేర్ అందుకున్న దేవర మూవీ ఎక్సలెంట్ హోల్డ్ తో సీడెడ్ ఏరియాలో దుమ్ము దుమారం లేపడం విశేషమని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర నైజాం ఏరియాలో అలాగే మిగిలిన చోట్ల కొంచెం డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా సినిమా మొత్తం మీద ఎక్సలెంట్ కలెక్షన్లతోనే రెండవ రోజును పూర్తి చేసుకుని మూడవ రోజులో అడుగుపెట్టింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఇదే జోరును సినిమా కొనసాగించగలిగితే వీకెండ్ తో పాటు తర్వాత వచ్చే హాలిడే అడ్వాంటేజ్లతో బ్రేక్ ఈవెన్ ను పూర్తిగా అందుకొని మంచి లాభాలను సాధించే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.